జరిగింది. హ్యాండ్బాల్, బాక్సింగ్, చెస్, జూడో, అథ్లెటిక్స్, క్రికెట్, మహిళా క్రికెట్, పురుషుల క్రికెట్, ఇట్లా 24 క్రీడా అకాడమీలు పేద పిల్లల కోసం, ఎస్సీ పిల్లల కోసం పెడితే ఆ క్రీడా అకాడమీల నుంచి ఈరోజు ఉదయం నుంచి అవి బంద్ అయిపోయినాయి. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఆ హ్యాండ్బాల్ క్రీడల్లో నుండే వచ్చిన ఒక బిడ్డ, ఈయన పేరు తిరుపతి అండి. ఆ బిడ్డ ఈరోజు జోర్డాన్లో ఉన్నాడు. ఆయన ఈ జోర్డాన్ పోవడం కోసం ఈయన ఏషియన్ హ్యాండ్బాల్ జూనియర్ ఛాంపియన్షిప్కు సెలెక్ట్ అయ్యింది. పిల్లగాడు ఆ కోచ్లందరూ వచ్చేసి అధికారులను మాకు 2,20,000 రూపాయలు ఇస్తే పోగలుగుతాము అని చెప్పి జోర్డాన్కు పోగలుగుతామని ప్రభుత్వాన్ని అడిగితే ఒక్క పైసా కూడా వాళ్ళు ఇవ్వలేదండి. ఈరోజు గురుకులాల బడ్జెట్ 1000 కోట్లు, ఎస్సీ గురుకులం బడ్జెట్ 1000 కోట్లు. 1000 కోట్ల నుండి 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేరా రేవంత్ రెడ్డి గారు? మీరు ఆ శాఖ మంత్రి కదా. 2 లక్షల రూపాయలు. ఇది చూసిన వెంటనే మా నాయకులు కేటీఆర్ గారు వెంటనే ఈ పిల్లవాడికి కావాల్సిన ఖర్చంతా కూడా నేను ఇస్తానని ట్వీట్ చేశారు. కేటీఆర్ గారికి ఉన్న దార్శనికతలో కానీ దాతృత్వంలో కానీ 1% ఉన్నా మీకుందా రేవంత్ రెడ్డి గారు? 2,20,000 రూపాయలు కూడా మీరు 2,20,000 రూపాయలు కూడా ఇవ్వలేరా ఈ పేద పిల్లలకు? మరి ఎవరి కోసం పెట్టుకున్నారు బడ్జెట్? ఎక్కడ పోయిండు మీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు? 2 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పి అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టింది కదా, దాంట్లో 2 లక్షల రూపాయలు ఈ పేద పిల్లవాడి కోసం ఇవ్వలేరా? కేసీఆర్ గారు 38 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు పెడితే ఆ ఫోటోలు ఇవ్వండి కొంచెం. 38 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడితే ఈ అమ్మాయి పేరు గంపల ప్రవళిక. ఈ అమ్మాయి ఆటో డ్రైవర్ కూతురు. ఈ అమ్మాయి అమెరికాకు పోయింది, ఒక ఆటో డ్రైవర్ కూతురు. ఇలాంటి అమ్మాయిలు అబ్బాయిలు 100 మంది అమెరికాకు లేకపోతే ఇతర దేశాలకు పోయి చదువుకున్నారు. అదేవిధంగా కేటీఆర్ గారు, ఈ అమ్మాయి పేరు సోనియా, తల్లిదండ్రులు ఎవరు లేరు. ఈ అమ్మాయి అమెరికాలో వాషింగ్టన్ డీసీలో చదువుకున్నది 1 ఇయర్. అదేవిధంగా ఆనాడు పేద పిల్లలంటే ఓన్లీ రోడ్ల మీద చెప్పులు లేకుండా నడవడం కాదు, గుర్రపు స్వారీ కూడా చేయాలి. ఉత్తర భారతదేశంలో దళితులు గుర్రాలు ఎక్కితే వాళ్ళందరి మీద రాళ్లతో కొడుతున్నారు అగ్రవర్ణాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు వీళ్ళకు గుర్రపు స్వారీ కూడా నేర్పించండి అని చెప్పేసి చెప్తే గుర్రపు స్వారీ ఆనాడు పేద పిల్లలకు నేర్పించినాం. ఈ పిల్లవాడు వంశీ పెద్దపల్లి నుండి ఈరోజు ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో చదువుకొని మర్చెంట్ నావీలో పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలో పెద్ద పెద్ద పడవల్లో క్యాడెట్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇలాంటి బిడ్డలను 300 నుంచి 400 మందిని ఆనాడు కేసీఆర్ గారు ఒక్కొక్కరి మీద 4 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి పంపించిండ్రు. ఇవన్నీ ప్రోగ్రాంలు ఇలా బంద్ అయినాయి. ఈ అమ్మాయి పేరు దర్శనాల సుష్మా, అనాథ. ఈరోజు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుంది. ఈమె మరి స్కై డైవర్ కూడా. ఇలాంటి బిడ్డలను 100 మందిని తయారు చేశారు. గౌలిదొడ్డి గురుకుల పాఠశాల నుండి అత్యంత పేదరికంలో ఉన్న బిడ్డల నుంచి 1000 మంది డాక్టర్లను తయారు చేసింది ఇదే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో. వీళ్ళందరూ కూడా గాంధీ మెడికల్ కాలేజ్ చదువుతున్న పిల్లలు. అదేవిధంగా ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఏమో డాక్టర్లు. అదేవిధంగా రాణి అనే అమ్మాయి 12వ తరగతిలోనే పెళ్ళిళ్ళు చేస్తామంటే ఆనాడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దార్శనికతతో 30 డిగ్రీ కళాశాలలు పెడితే ఈ అమ్మాయి అక్కడ చదువుకొని ట్విట్టర్, ఎయిర్బిఎన్బి లాంటి గొప్ప గొప్ప కంపెనీల్లో 35 లక్షల సంవత్సరం ప్యాకేజీలో ఉద్యోగం సంపాదించుకున్నది. మిత్రులారా, ఈరోజు నేను ఎందుకు చెప్పాలని, కేసీఆర్ గారు మలావత్ పూర్ణ అనే అమ్మాయి, ఆనంద్ కుమార్ అనే అబ్బాయి, వీళ్ళిద్దరు కూడా ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచ రికార్డు, ఇప్పటికి కూడా చెక్కు చెదరని ప్రపంచ రికార్డు సృష్టిస్తే ఒక్క రోజులోనే ఒక్కొక్కరికి 25 లక్షలు ఇచ్చి 500 గజాల భూమి వాళ్ళకు ఇచ్చి 5 ఎకరాల భూమి 300 గజాల భూమి ఇచ్చిన గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు కూడా ఇస్తలేడు. ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ వీళ్ళు చేయబట్టి మరి తెలంగాణలో ఈ 2000 మంది పోయినందువల్ల క్రీడా పాఠశాలలు మొత్తం కూడా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉన్నది. పిల్లలు ఏడుస్తున్నారు స్కూళ్ళల్లో ఈరోజు. అదేవిధంగా తెలంగాణకు తలమానికమైన దేశంలోనే ఎక్కడ లేని విధంగా సంక్షేమ సైనిక పాఠశాల బల్క సుమన్ గారు ఎక్కడైతే చదువుకున్నారో ఆ గురుకుల సైనిక పాఠశాలలో ఇవాళ ఆర్మీ ఆఫీసర్లు వెళ్ళిపోయినారు అక్కడి నుంచి. రుక్మాపూర్ చొప్పదండి మండలంలో.
అదేవిధంగా బీబీ నగర్లో దేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ మహిళా సైనిక కళాశాల పెడితే అందులో నుంచి కూడా మిలిటరీ వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే మీకు గవర్నమెంట్ ఆర్డర్ లేదని. అసలు గవర్నమెంట్ ఆర్డర్ లేని సొసైటీ ఎట్లా వచ్చింది? సొసైటీ వచ్చిన తర్వాత అందులో మినిస్టర్లు చైర్మన్లు ఎట్లయితారు? చైర్మన్ అయినప్పుడు చైర్మన్లు ఇచ్చిన చైర్మన్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే ఈ స్కూళ్ళన్నీ మొదలైనాయి. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఈ 2000 మంది తీసేయడం వల్ల మ్యూజిక్ కళాశాల పోయింది. ఎప్పుడు కూడా ఈ సినిమా రంగంలో సంగీత రంగంలో కేవలం 1-2 సామాజిక వర్గాలే ఉంటున్నాయి. ఈ పేద సామాజిక వర్గాలు మరి ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉండడం లేదు. వాళ్ళందరికీ చిన్నగున్నప్పటి నుంచే సంగీతము, నాట్యము, సినిమా రంగము ఇవన్నీ నేర్పియాలని చెప్పేసి ఎంతో శ్రద్ధగా కేసీఆర్ గారు మ్యూజిక్ కళాశాల పెడితే, సంగీత కళాశాల పెడితే ఈరోజు ఈ 2000 మంది తీసేస్తే అది కూడా బంద్ అయిపోయింది. ఎక్కడ పోవాలి ఆ పిల్లలందరూ? రాష్ట్రం అంతా తిరిగి అత్యంత అద్భుతమైన ప్రతిభ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసి ఆ కళాశాలలో పెడితే ఇప్పుడు టీచర్లను తీసేసిండ్రు. అక్కడ నుంచి మ్యూజిక్ టీచర్ని తీసేసిండ్రు, డాన్సింగ్ టీచర్లను తీసేసిండ్రు, వీళ్ళందరినీ తీసేసిండ్రు. ఎక్కడ పోవాలి ఈ పిల్లలందరూ కూడా? వొకేషనల్ కాలేజెస్ గవర్నమెంట్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జీవో ప్రకారం వచ్చిన 37 వొకేషనల్ కళాశాలల్లో ఉండే సిబ్బందిని నిన్న రాత్రి నుంచి స్కూళ్ళకి రావద్దన్నారు. అక్కడ చదువుకున్న 1000 మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్ ఏంది అంటే మా పిల్లలు గార్మెంట్ ఎక్స్పర్ట్స్ కాకూడదా? కమర్షియల్ గార్మెంట్స్ ఎక్స్పర్ట్స్ కాకూడదా? లేకపోతే వాళ్ళు టైలరింగ్ ఎక్స్పర్ట్స్ కావద్దా? వాళ్ళు ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్ కావద్దా? వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీలు సంపాదించుకోవద్దా? అందరూ కూడా ఎంపీసీ బైపీసీలే చేయాలని మిగతా వాళ్ళకి చేయకూడదా? వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్లు కాకూడదా? వాళ్ళు లాయర్లు కాకూడదా? వాళ్ళు ఇంజనీర్లు కాకూడదా? వాళ్ళు సినిమా యాక్టర్లు కాకూడదా? లేకపోతే వాళ్ళు మ్యూజిక్ టీచర్లు కాకూడదా? క్రాఫ్ట్ టీచర్లు కాకూడదా? అంటే అంతా మీ ఇష్టమేనా? ఈరోజు మొత్తం కూడా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు మొత్తం కూడా కుప్పగూలిపోయిన ఈ 2000 మందిని తీసేయడం వల్ల. ఈ 2000 మంది ఎవరో కాదు, తెలంగాణలో హాస్టళ్లలో గురుకుల పాఠశాలలో చదువుకున్న బిడ్డలే. వాళ్ళు ఎంఏలు చేసిండ్రు, బిఎడ్లు చేసిండ్రు, ఎంఏడ్లు చేసి ఎక్కడ జాబ్ మార్కెట్లో జాబులు లేనందుకు ఇక్కడ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. 10 సంవత్సరాల పాటు పనిచేసిండ్రు. వాళ్ళ కుటుంబాలని వాళ్ళ రోడ్ల మీద పడవా? ఎప్పుడైనా ఆలోచించినావా ముఖ్యమంత్రి నువ్వు? మీ పిల్లలకి ఇట్లయితే ఊకుంటావా? మీ బంధువులకి ఇట్లయితే ఊకుంటావా? ఈరోజు మరి తెలంగాణలో ఉండే వీళ్ళందరూ కూడా అసిస్టెంట్ కేర్ టేకర్ వ్యవస్థ. ఈరోజు డైనింగ్ హాల్స్, కిచెన్లలో విషాహారం తిని పిల్లలందరూ కూడా హాస్పిటల్ పాలవుతున్నారని చెప్పేసి కేసీఆర్ గారు ఆనాడు అసిస్టెంట్ కేర్ టేకర్ అనే పోస్టు సృష్టించి ఆ క్యాటరింగ్ అసిస్టెంట్ పోస్టుల స్థానంలో అసిస్టెంట్ కేర్ టేకర్లందరినీ పెట్టి ఆ స్కూళ్ళల్లో చదువుకున్న విద్యార్థులనే అక్కడ పెట్టి, మీరైతేనే అర్థం చేసుకుంటారు ఈ వ్యవస్థనని చెప్పి అక్కడ పెట్టి వాళ్ళందరినీ దాదాపు 7-8 సంవత్సరాల పాటు వాళ్ళందరినీ కూడా మరి అసిస్టెంట్ కేర్ టేకర్గా నియమిస్తే నిన్న రాత్రి వాళ్ళని కూడా ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసిండ్రు. మరి పిల్లలు విషాహారం తింటే వాళ్ళ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు మరి పిల్లలకు భద్రత సరిగా లేదని చెప్పి 3 షిఫ్టుల్లో వాచ్మెన్లను పెడితే ఆ వాచ్మెన్లను కూడా తీసేసిండ్రు. కరెంటు పోతుంది అప్పుడప్పుడు అని చెప్పేసి జనరేటర్లు మెయింటైన్ చేయడం కోసం, కరెంటు కనెక్షన్లు జాగ్రత్తగా చూడడం కోసం ఎలక్ట్రీషియన్లు పెడితే వాళ్ళని కూడా తీసేసిండ్రు. అంటే ఎందుకు మీకు ఎస్సీలు అంటే ఇంత కోపం? ఎందుకు మీకు ఎస్సీలు, ఈ పేద వర్గాలకు చెందిన విద్యార్థులు అంటే ఎందుకంత వివక్ష? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. ఎందుకు ఇంత కక్ష మీకు? అంటే వీళ్ళందరూ ఎప్పుడు పశువుల కాపర్లుగానే ఉండాలి, గొర్రెల కాపర్లుగానే ఉండాలి, బర్రెలు కాస్తూనే ఉండాలి అనే ఉద్దేశం మీకు? లేకపోతే బోళ్ళు దోముకుంటూనే ఉండాలనే అమ్మాయిలు అయితే ఏంది? అసలు మీ ఉద్దేశం ఏంది? ఎందుకు మీరు అధికారులకు ఆదేశాలు ఇస్తలేరు? ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారా? అసలు మీకు అర్థమవుతున్నదా? మళ్ళీ మీరే అంటున్నారు గురుకుల పాఠశాల వల్ల సంబంధాలు దెబ్బతింటున్నాయి, అవి దెబ్బతింటున్నాయి, ఇవి దెబ్బతింటున్నాయి. మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్ అని మీరు ఒక దగ్గర పెట్టుకున్నారు, మళ్ళీ బట్టి విక్రమార్క పెట్టుకున్నాడు. ముందు ఉన్న స్కూళ్ళను బాగు చేయండి. ముందు ఉన్న గురుకుల పాఠశాలకు పక్కా భవనాలు ఇవ్వండి. ఖైదీలకు 83 రూపాయలు ఇస్తే గురుకుల విద్యార్థులకు రోజుకు 36 రూపాయలు ఇస్తున్నారు. ముందు వాటిని పెంచండి. ఈ విద్యార్థులకు ఈ పార్ట్ టైం టీచర్లందరినీ అర్జెంటుగా తీసుకోండి. వీళ్ళ జీవితాల వీళ్ళ బతుకుల్లో మన్ను పోయకండి. 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళందరూ ఏం కావాలి ఇప్పుడు? వాళ్ళ గురించి ఆలోచించినా మీరు ఎప్పుడన్నా? ఈరోజు అందుకొరకే మళ్ళీ రిపీట్ చేస్తున్న మన గౌరవ కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి మన శంషాబాద్లో, తర్వాత మేము దేవరకొండలో కూడా ప్రతి చోట కూడా గురుకుల పాఠశాల విజిట్ చేస్తున్నాం. పూర్తిగా మరి నాశనమైన ఈ గురుకుల పాఠశాలలు
అందుకొరకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ గురుకుల పాఠశాలను కాపాడుకోవడం కోసం అన్ని కుల సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని ఏవైతే ప్రగతిశీల సంఘాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి కుట్రల నుంచి ఈ గురుకుల పాఠశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా అయితే స్వర్ణయుగాన్ని చూసి ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్థాయికి ఈ గురుకులాలు పోయినాయో ఆ గురుకులాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 2000 కుటుంబాలు, ఈ 2000 ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా మళ్ళీ డ్యూటీ లోపలికి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. రేపు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఈరోజు 2000 మందిని తీసేసి రోడ్ల మీద పడేసి వాళ్ళ